హాయ్ అండి. రండి ఈరోజు మనం చేసే వంట ఏంటంటే చూద్దురు. మేమైతే 5 నెలలు అయింది చికెన్ తిని. ఈరోజు తెప్పించుకున్నాం చికెన్. తింటాం లేదని ఎవరు మేము కూడా తెప్పించుకోవాలా. ఈ చికెన్ ఎలా చేస్తున్నానంటే ఉమ్, టమాటాలు, అల్లం తెల్లగడ్డ, ఎర్రగడ్డ, అంతే. ఇంకా మసాలా ఏం లేదు. పెరుగు, పెరుగు కొంచెం, ఉప్పు, పసుపు, కారం కొద్ది కొద్దిగానే, ఎక్కువ వేయాల. ఎండకి ఎక్కువ వేయకూడదని నేను చూడండి తెల్లగానే ఉన్నాయి ముక్కలు అన్నేసి కలిపి బాండ్లకు పెట్టేశా. మీకు చూపించే టైం లేదు అందుకని నేను ముందు కలిపి బాండ్లకు పెట్టా. ఇప్పుడు ఏంటంటే టమాటాలు తరుక్కొని, ఈ టమాటాలు తరిగేసి మనం కూర తయారు చేస్తాం మసాలా లేకుండా. మొత్తం అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి, ధనియాల పొడి మేము ఇలా చేసుకునేవాళ్ళం. అంటే నీళ్ళు అవి పోసుకోకుండా మసాలా లేకుండా. అందుకని ఇప్పుడు నేను చూపిస్తున్నాను. మేమైతే ఎక్కువగా ఎట్టే చేసుకొని తింటాం ఫ్రెండ్స్. చూడండి, ఎర్రగడ్డ కూడా వేయనప్పుడు ఎర్రగడ్డలు అన్నీ వేసి దీంట్లో కలిపేస్తున్నా. ఇప్పుడు ఏంటంటే పచ్చిమిరపకాయలు 4, టమాటాలు 4 వేసుకున్నాను. ఇవన్నీ ఆయిల్లో వేయించేస్తాను. చూడండి, అట్టే చికెన్ పకోడా చేసుకుంటున్నాం. మేము చాలా రోజులు అయింది కాబట్టి చికెను లెగ్ పీసులు వేయించుకొని తింటాం. చూడండి, చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వేయించుకున్నాను. అట్లా దీంట్లో కూడా ఏమి వేయలే నేను. అల్లం తెల్లగడ్డ, పెరుగు, కొంచెం కారం, పసుపు అవి వేసి కలిపి పెట్టేసుకున్నా ఈ కూరకి. ఏంటంటే ఇది కూడా అయిపోయింది. ఆ కూర చూపిస్తా చూడండి. మేము అయితే హోటల్ టైప్లో అట్లా చేసుకుంటాము. నీళ్లు ఏం పోయబడలే మనం యొక్క దానికి, ఆ కూరకి. చేశాను. ఇప్పుడు గిన్నె పెట్టుకోవాలి మనము. ఇదో చూడండి, గిన్నె పెట్టుకున్నాను. కొంచెం ఎడలకుదే పెట్టుకోవాలి. ఏంటంటే ఈ ఆయిల్ మిగిలింది కాబట్టి ఈ ఆయిలే పోసేస్తున్నా. ఇంకా మళ్ళీ వేరే ఆయిల్తో పని లేకుండా చికెన్ పకోడా వేయించుకున్నాం కదా, ఆయిలే పోసేస్తున్నా. ఆయిలే పోసేస్తా కదా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా చేస్తానంటే కొంచెం ఆవాలు వేసాను. చూడండి, బిర్యానీ ఆకులు 2 వేసాను. చారు మగ్గ ఒకటి వేసాను. చూడండి, పట్టా లవంగాలు వేసాను. ఇట్లా చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఊరగాయ లాగుంటుంది. మనం దగ్గరతో చేస్తాయి. తగిలిందా తడపురుద్దా. కొంచెం మిరియాలు, చూడండి మిరియాలు. ఇప్పుడు ఈ టమాటాలు, పచ్చిమిరపకాయలు పోసేసాయి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా వేయించుకోవాలి బాగా. వేసుకొని కొంచెం కరివేపాకు, చాలా ఇట్లా చేయండి ఒక తడ మీరు ఎవరైనా సరే, చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు దీంట్లో అన్నీ వేసేస్తున్నా. ఎర్రగడ్డలు, పెరుగు, మిరప్పొడి, పసుపు, ఉప్పు అన్నీ వేసి బాగా కలిపేసి ముక్కకి ఇలా పట్టించేసా ఫ్రెండ్స్. ఇప్పుడు దాంట్లో వేస్తాను. చూడండి అట్లా వేస్తాను. ఇట్లా చూడండి. అట్లా తడవ ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మసాలా ఏం లేకుండా అల్లం తెల్లగడ్డ పేస్ట్తో అట్లా.
నీళ్ళు ఏమి ఇవ్వాలి అంటే మగ్గిపోద్ది, ఆయిల్లోనే మగ్గిపోద్ది. పెరుగు అన్నీ వేసేస్తున్నాం కదా, అయ్యే చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎట్లా వేస్తుందో. ఇట్లా కలిపేసుకొని ఒక తడవ ట్రై చేయండి. ఇట్లా పెరుగులో బాగా నానబెట్టేసుకోండి. చూడండి, ఒక 15 నిమిషాల్లో అయిపోద్ది మన కర్రీ బాగా. చూడండి 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 ఫ్రెండ్స్, ఇట్లాగా మూత వేసుకుంటా తీసి కలబెడతా ఉండాలి. 5 నిమిషాలకు ఒక తడవ మూత వేసేది, అది తీసేది, ఇట్లా కలబెట్టుకోవాలి బాగా. ఆ టమాటాలు ఎర్రగడ్డలు అంతా గుజ్జు అయిపోవాలి, ముక్కకు సరిపోవాలి. చూడండి, ఇట్లా చేసుకునేది మేము మసాలా లేకుండా. ఇప్పుడు దీంట్లోనే ఉంటుంది కదా, అదే అన్నం కలుపుకొని ఊరగాయలాగా ఉంటుంది. బాగా కలుపుకొని తింటుంటే మనకి ఊరగాయ టైప్లో ఉంటుంది కూర. మసాలా వేయబడలే చికెన్కి. చూడండి, ఇప్పుడు మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత వేసేస్తా. మూత వేసేసి ధనియాల పొడి వేసేసి చల్లేస్తా. మనం ఉప్పు కావాలంటే చూసుకోవచ్చు, మనం. ఇప్పుడు ధనియాల పొడి వేసేస్తా ఫ్రెండ్స్. అయితే ఒక అరగంట పెరుగు, ఉప్పు, మిరప్పొడి, అల్లం తెల్లగడ్డ అన్నిటిలో నానబెట్టుకోవాలి. చికెన్ బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని అప్పుడు మనం ఒక గిన్నె పెట్టి ఆయిల్ పోసి, ఆయిల్లో ఆవాలు ఇవన్నీ చూసారు కదా, టమాటాలు, కరివేపాకు అన్నీ. కొత్తిమీర లేదు కాబట్టి ఈరోజు వేయలా నేను. ఇప్పుడు ధనియాల పొడి వేసేస్తా ఫ్రెండ్స్. చూడండి, ధనియాల పొడి అయితే కొంచెం ఎక్కువగానే వేయాలి. చూడండి, ఇది వేస్తా ఎక్కువగానే, అంటే కిలో పైన ఉంది కదా, ఎక్కువగానే వేస్తా ధనియాల పొడి. ధనియాల పొడి వేస్తేనే వాసన చూడండి ఎంత మంచి వాసన వస్తుంది, రోతుంది. ఊరగాయలాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 3 రోజులైనా తినచ్చు, చెడదు. మనం ఇలాగే పెట్టుకుంటే స్టీల్ బౌల్లో పెట్టేసుకుంటే ఇది ఎక్కడ అసలు స్మెల్ కూడా రాదు. ఇంత ఆయిల్లోనే వేగింది కాబట్టి. చూడు, ఆయిల్ బౌల్ లేదు, ముద్దగా అయిపోయింది, ముక్కకు పట్టేసింది. ఒక తడవ ఇట్లా చేయండి ఫ్రెండ్స్, చూసేవాళ్ళు. అప్పుడు తిని చూసి కామెంట్ రూపంలో ఎలా ఉందని నాకు తెలియజేయండి, మీరే మెచ్చుకుంటారు. ఇది ఈజీగా అయిపోద్ది, ఉడకబెట్టేది అదంతా లేకుండా. మసాలా వేసేది, మసాలా కూడా తినకూడదు అంటున్నారు కదా, అందుకని తినేవాళ్ళు కూడా కొంచెం వేసుకోండి, నచ్చపోతే కొంచెం. అల్లం తెల్లగడ్డ అన్నీ వేసేసుకుంటే చాలు, అదే మసాలా. చూసారు కదా ఫ్రెండ్స్, నేను చేసే వంటలు ఎంత ఈజీగా ఉన్నాయో చూసి చేతరాని వాళ్ళు కూడా, ఇప్పుడు మా పిల్లలైనా ఎవరైనా నేర్చుకునే వంటలు ఈజీ. చికెన్ తెచ్చుకున్నామా, ఇది ఇప్పుడు చపాతీలోకి బాగుంటుంది, దోశలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. ఇట్లా పప్పు ఏదో ఒకటి చేసేసుకొని ఇట్లా చికెన్ తయారు చేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా ముద్దగా ఎంత బాగుందో, స్మెల్లే అంత బాగుంది. దగ్గరికి తిన్నాను. ఇంకేం ఫ్రెండ్స్, నేను చేసే విధానం ఎలా ఉంది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి, ఒకసారి ఇట్లా ట్రై చేయండి మీరు కూడా. ఆయిల్ చాలా పోసారు చూడు, ముక్కలోనే ఉడికిపోయింది, ఆయిల్లోనే ఉడికిపోయింది ముక్క. ఇట్లా తయారు చేసుకోవాలి చికెన్.
సరే ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్, బాయ్.